ఆంధ్ర చేపల పులుసుతో మీ ముందుకొచ్చేసానండి. అమోఘం, అద్భుతం అనవలసిందేనండి. ఈ కర్రీ తిన్నారంటే. ఆ విధంగా ఉంటుంది. అయితే ఈ చేపల కర్రీకి చేపలను తీసుకున్నానండి. 1 కేజీ చేపలు పెద్దవి. ఇవి మంచిగా వాష్ చేసుకోవాలి. కల్లుప్పు, పసుపు, పెరుగు వేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే నీచు కంపొచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుందాం వేడి వాటర్‌లో. అలాగే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకొని, ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అలాగే కల్లుప్పు, పసుపు, మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం, ఆయిలు వేసుకొని మొత్తం ముక్కలకు పట్టే విధంగా పట్టించుకుంటే 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు అయితే తీసుకొని అందులో యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి ఒక 5, 6 పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందామండి. మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదలమన్నా వదలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.